హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ లేట్గా చెప్తున్నాను, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను మా అమ్మగారు రీసెంట్గా పోయారు కదా, నేను పెద్ద ఏమీ అలాంటి మూడ్లో లేను. అందుకనే నేనేమి ఎక్కువగా చేసుకోలేదన్నమాట. మా అమ్మాయి వాళ్ళు వచ్చారు, ఇక అందరితో కలిసి కొంచెం టైం స్పెండ్ చేసాం. అదే మాకు హ్యాపీనెస్ అనమాట. ఏమిటో పండగ రోజు గాబరాగా కూడా అనిపించింది. సరే, ఇవాళ వీడియోలోకి వస్తే, ఇవాళ వీడియో ఏంటంటే, మనము ఒక 2 months బ్యాక్ నేను ఈ కూలర్ టబ్లో కంపోస్ట్ చేశాను. మీకు ఒకవేళ చూడకపోతే నా పాత వీడియోస్లో చూడండి. ఒక 2 monthsకి ఇది మొత్తం నిండిపోయింది నేను కంపోస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు చూడండి, హాఫ్ అయిపోయింది. చక్కగా ఫైన్ కంపోస్ట్ అయితే మనకు వచ్చేసింది. ఇంకా అక్కడక్కడ పుల్లలు ఉన్నాయి, అవి ఇంకా కంపోస్ట్ అవ్వలేదు. కాకపోతే వాటిని మళ్ళీ మనం కంపోస్ట్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే వాటిని డైరెక్ట్గా మనం మొక్క పెట్టేసుకోవచ్చు. అవి ఎప్పుడో మెల్లగా కంపోస్ట్ అవుతాయి. సరే, నేను ఇది మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ కంపోస్ట్ అంతా నేను ఈ టబ్లోకి తీసుకుంటున్నాను. ఈసారి ఈ టబ్లో ఏదైనా మొక్కలు వేద్దాము ఈ కంపోస్ట్లోనే అని, లేదంటే మనం మొక్కలకు కూడా వేసుకోవచ్చు. చూద్దాం మనం దీని తర్వాత. ముందైతే నా దగ్గర ఇంకా చాలా కిచెన్ వేస్ట్ మొత్తం గ్యాదర్ చేశాను నేను. మళ్ళీ కంపోస్ట్ చేయాలంటే ఈ కూలర్ టబ్ మనకి ఖాళీ అవ్వాలి కదా, అందుకని ఈ టబ్లో ఉన్న కంపోస్ట్ అంతా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. పైన అయితే అడవిలాగా పెరిగిపోయింది మన గార్డెను. ఇందులో చూసారా ఎన్ని వర్మీస్ ఉన్నాయో, వామ్స్ చాలా ఉన్నాయండి, వానపాములు అయితే. కంపోస్ట్ చేస్తే ఇదొక బెనిఫిట్ మనకి. మనం వానపాములని ప్రత్యేకించి తెచ్చుకోకర్లేదు ఎక్కడి నుంచి. కొంత వర్మీ కంపోస్ట్ కానీ మట్టి కానీ వేసామంటే కిచెన్ వేస్ట్లో ఆటోమేటిక్గా వర్మీస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. నాకైతే ఈ కంపోస్ట్లో ఫుల్ వానపాములు ఉన్నాయండి. ఈ కంపోస్ట్లో కనుక మనం ఏ మొక్క అయినా పెట్టామంటే అది చాలా బలంగా పెరిగిపోతుంది. అందుకని నేను ఈసారి వీటిలో మొక్కలే పెట్టాలనుకుంటున్నాను. ఎలాగూ వర్మీ కంపోస్ట్ తెప్పిస్తాను కదా మొక్కలకి, ఇంక ఇందులో మనం మొక్క పెడితే చాలా బలంగా వస్తుంది. అయితే మనం ఇంకో పని కూడా చేయొచ్చు. ఈ కూలర్ టబ్లో మళ్ళీ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా, అది మనం ప్రిపేర్ చేసినప్పుడు వాటిలో ఏదైనా విత్తనాలు వేసుకోవచ్చు. ఆకుకూర విత్తనాలు కానీ, కొత్తిమీర కానీ, మెంతి కూర కానీ. అప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ప్లేస్ కూడా కలిసి వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం లేయర్ బై లేయర్ కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసి చేసుకున్నప్పుడు అది కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో అన్ని రోజులు ఆ టబ్ని అలా వేస్ట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే పైన కొత్తిమీర కానీ, పాలకూర కానీ, ఆకుకూరలు ఏమైనా పెంచుకోవచ్చు. లేదు అంటే పెద్ద మొక్కలు ఏమైనా పెంచాలనుకుంటే వాటి విత్తనాలు వేస్తే అవి పెరిగే వరకు మనకి ఇది కంపోస్ట్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి బలంగా పెరుగుతాయి. కానీ నేనైతే ఈ కూలర్ టబ్లో ఎప్పుడు కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికే పెట్టుకున్నానండి దీన్ని. చూద్దాం ఈసారి ఏం చేస్తానో. ముందైతే కంపోస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందాము. మనకి ఈ టబ్ నిండా కంపోస్ట్ వచ్చేసింది. మళ్ళీ కూలర్ టబ్ నిండా మనం కిచెన్ వేస్ట్తో, గార్డెన్ వేస్ట్తోని కంపోస్ట్ చేసుకుని. చూసారు ఎన్ని వానపాములు ఉన్నాయో, చాలా వానపాములు ఉన్నాయండి దీని నిండా. మా అబ్బాయి కూడా నాకు ఇవాళ చాలా హెల్ప్ చేశాడు. ఇదంతా గ్యాదర్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ టబ్లో ఉన్న పుల్లలు తర్వాత నేను మళ్ళీ ఇందులో వేసేస్తాను. ఇది మనం జల్లించుకుంటే ఫైన్ కంపోస్ట్ అవుతుంది, లేదంటే మామూలుగా అంతే ఉంటుంది. ప్రతిసారి జల్లించుకోవడం అదొక పని అవుతుంది కాబట్టి మనం ఇలాగే దీన్ని వాడేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కిచెన్ వేస్ట్ ఎప్పటి నుంచో కవర్లలో రోజు తీసి పక్కకు పెడుతున్నానండి నేను. ఎందుకంటే ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటుంటాం. ఈ కంపోస్ట్ చేసిన తర్వాత బాగుంటుంది కానీ చేయడం అంటే కొంచెం బద్ధకం నాకు. అందుకని ఈ కవర్లలో అంతా తీసి పెట్టాను. ఇదేమో ఆనపపాదు అనమాట. అయిపోయిన తర్వాత అది తీసి అది కూడా అట్లా పెట్టుకున్నాను, కంపోస్ట్ చేసినప్పుడు వేద్దాం కదా అని. ఇంక ఇవాళ ఎలాగూ చేస్తున్నాను కదా కంపోస్ట్. నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, మనకేమో పైన వన్ సైడే పడుతుందండి ఎండాకాలం అయితే పూర్తి ఎండ వస్తుంది. అయితే కిచెన్ అంటున్నా, గార్డెన్ లుక్ మొత్తం మార్చాలి. కొత్త మొక్కలన్నీ వెరైటీవి తెచ్చి వేయాలి. ఎండాకాలం ఏ పూల మొక్కలు పెరుగుతాయో చూసి వాటిని పెంచాలి. కొంచెం మార్పులు చేర్పులు చేయాలండి. అవన్నీ చేయాలంటే నాకు తోడుగా రావడానికి మా అమ్మాయి రావాలి ఊరి నుంచి. మా అమ్మాయి వస్తేనే నేను తను షాపింగ్కి వెళ్తే ఏమన్నా చేయగలుగుతాం. ఈసారి వెళ్దాం అనుకున్నాము, మల్లుడికి ఎక్కువ లీవ్ దొరకలేదన్నమాట. 3 రోజులు
లీవ్ మీద వచ్చారు. ఇంకా ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతాం కదా, అందుకని అంటే మేము వెళ్ళడం రావడం చేసినా కూడా ఆ అబ్బాయికి సెలవులు దొరకవు ఎక్కువగా. ఇంకా అందుకని ఆ పిల్లోడు కూడా వచ్చినప్పుడు ఆ పిల్లోడితో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి మేమందరం ఇంట్లోనే ఉన్నామన్నమాట. నెక్స్ట్ టైం మా అమ్మాయి వచ్చినప్పుడు నేను తను షాపింగ్కి వెళ్తాం. నర్సరీ మేళా కూడా వస్తుంది కదా, ఇప్పుడు ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్తాం మేము. కొంచెం భారీ ఎత్తున కూర ఇంకా పాట్స్ ఎక్కువ చేసుకుని ఎక్కువ రకాలు పెంచాలనేది నా ఉద్దేశము. దానికి సరిపడా శ్రమ కూడా పడాలి. అందుకని చూస్తున్నాను నేనంతా చేయగలనా, అసలు ఉన్నవి ఉండనిద్దామా లేకపోతే ఇంకా ఎక్కువ పెంచుదామా అనేది నేనే ఒక ఆలోచనలో ఉన్నానన్నమాట. కానీ నాకైతే మొక్కల మీద ఆశ చావదండి. చాలా అంటే చాలా ఇష్టం ఉంటాయి మొక్కలు. చూసారా వాటిలో శంకు పురుగులు ఉన్నాయి, అదే చూపిస్తున్నాడు మా అబ్బాయి. ఇంకా ఎక్కడంటే అక్కడ కంపోస్టు కిచెన్ వేస్ట్ అంతా కవర్లలో లేకపోతే టబ్బులో అలా పడేసి ఉంచుతాను నేను. ఇంకా మళ్ళీ అవన్నీ కంపోస్ట్ చేసినప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట. ఎక్కడ కూడా వేస్ట్ అనేది కనపడకుండా తీసేస్తాను. కాకపోతే ఎక్కువ మట్టి వేయకుండా గుప్పెడు మట్టితో కంపోస్ట్ వేసుకున్నాం అనుకోండి, మనకి మట్టి కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ టబ్లో వచ్చింది కదా మనకి కంపోస్టు, మట్టి బదులు మనం ఆ కంపోస్ట్ వాడేసుకోవచ్చు. ఇంకా కొంచెం మట్టి ఎలాగో కంపోస్ట్ అవ్వడానికి మట్టి కలుపుకుంటాం కదా, అలా ఇప్పుడు నేను అంత మట్టి జమ చేయక్కర్లేకుండానే మనకి వచ్చేసింది కదా టబ్బుడు. అలా అన్నమాట. మట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదంటే కిచెన్ వేస్ట్ అలా వృధాగా పడేయకుండా దాంతో కంపోస్ట్ చేసుకుని మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. లేట్ అయితే ఏముందండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మట్టి కొనుక్కొచ్చి చేసుకోవాలి. లేదంటే ఇలా కిచెన్ వేస్ట్ అంతా వృధాగా పడేసే బదులు మనమే కంపోస్ట్ చేసుకున్నామంటే మంచి బలకరమైన క్వాలిటీ అయిన కంపోస్ట్ మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకున్న వాళ్ళం అవుతాం. వర్మీ కంపోస్టు కొనాలన్న ఆలోచన అట్లా కొనాలా అని అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. దానికంటే కూడా మంచి క్వాలిటీ బయట దొరికే దానికంటే కూడా క్వాలిటీ అయిన కంపోస్ట్ మన దగ్గర ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా చేస్తే. కొంతమందికి చెత్త అంటే చిరాగ్గా ఉంటుంది, చేయలేరు. అలాంటి వాళ్ళు కంపోస్టులు అనేవి కొనేసుకుంటే అయిపోతుంది. వేరే మార్గాలు చాలా ఉంటాయి. కానీ చూడండి ఎంత క్వాలిటీ ఉంటేనే అంత వస్తాయి. చూడండి వానపాములు, అంత వానపాములు వచ్చాయంటే మొక్కలు మాత్రం సూపర్ బలంగా పెరుగుతాయి. ఏ మొక్క వేసినా కూడా. నేను ఈసారి టబ్లో మొక్కలు వేసి చూద్దాం అనుకుంటున్నా. ఈ కంపోస్ట్ మొత్తం మొక్కలకే అంటే వేరే అన్ని మొక్కలకి డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఇందులోనే మొక్కలు వేద్దాం అనేది మాత్రం నేను అనుకుంటున్నా. చూస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను ఈ టబ్లో నేను ఏం చేశాను అనేది. అలాగే కూలర్ టబ్లో ఉన్న ఇప్పుడు చేస్తున్న కంపోస్ట్ మీద కూడా ఏదో ఒకటి వేస్తాను. టైము మట్టి రెండు వేస్ట్ చేయకుండా, ప్లేస్ అది వేస్ట్ చేయకుండా వాటిలో కూడా ఏదో ఒకటి వేస్తాను. కొంచెము ఇవాళ వీడియో లెంతీగానే ఉంటుందండి. కాకపోతే మరి ఇంత కష్టపడి కంపోస్ట్ చేసినప్పుడు మీకు చూపించాలి కదా, అందుకని కొంచెం లెంతీ అయినా పెట్టేశాను. ఒకవేళ ఎవరికైనా చిరాగ్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి కంపోస్ట్ ఎలా చేయాలి అనేది తెలుస్తుంది కదా. పాత వాళ్ళందరికీ తెలుసు అనుకోండి, కానీ చాలామందికి ఇప్పటికీ కూడా కంపోస్ట్ చేయడం రాదు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, కంపోస్ట్ చేయడం అంటే ఏంటి, చెత్త అంతా ఏం చేస్తారు మీరు, అంతా జమ చేస్తారని కొంచెం నన్ను చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా పెద్ద కంటైనర్ ఏదైనా తీసుకుని అడుగున ఒక లేయర్ మట్టి వేసేసుకుని కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ మనం అంతా జమ చేసుకోవాలండి. జమ చేసుకున్నదంతా ఇదైతే డ్రై లీఫీ కంపోస్టు సూపర్ అవుతుంది. చాలా బలం కూడా మొక్కలకి. మన గార్డెన్ నుంచి వచ్చిన వేస్టే అనమాట ఇదంతా. దీని మీద కనుక మనం కొంచెం మట్టి జల్లేసి అలా పెట్టేసామనుకోండి పక్కకి, ఇప్పుడు వచ్చేది ఎండాకాలము, ఎంత వీలైతే అంత కంపోస్ట్ రెడీ చేసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. అయితే ఇలా అంత కంపోస్ట్ వేసి లేయర్ బై లేయర్ వేస్తారు చాలామంది. నేనైతే ఇలాగే వేసేస్తున్నాను. ఇలా వేసినా కూడా అవుతుంది. లేయర్ బై లేయర్ వేస్తే కొంచెం తొందరగా అవుతుంది, అంతకంటే ఏం లేదు. పైన పిల్లలు పతంగులు ఎగరేస్తారు కదా, ఇదంతా దారాలు మాంజాలు అన్నీ చుట్టుకుపోయేదానికి. అయితే ఇదంతా వేసేసి దీనిపైనుంచి ఒక లేయర్ మట్టి వేసి ఏం చేయాలంటే అప్పుడప్పుడు తడుపుతుండాలి వాటర్తో. అప్పుడు వానపాములు ఉంటాయి కదా అందులో, వాటికి చల్లగా ఉంటుంది. అవి వేస్ట్ అంతా తిని చాలా వాటి సంతతిని వృద్ధి చేస్తాయి అన్నమాట. అలా తయారవుతుంది మనకి కంపోస్ట్. ఇప్పుడు ఇంకో ఇళ్ళ మొత్తం రాదు, ఈ గార్డెన్ వేస్ట్ ఉంది కదా,
ఇంత మటుకు అయింది కదా. ఇంకా దాంట్లోంచి తీయాలంటే నాకు ప్రాబ్లంగా ఉంది. నేనేం చేస్తానంటే దాంట్లోనే ఒక లేయర్ మట్టి వేసేస్తాను ఆ టబ్లో కూడా. దానికి హోల్ చేయలేదని ఇవాళ వేయలేదు. రేపు ఆ మట్టి అంతా తిరగేసి దానికి హోల్ చేసేస్తాను. హోల్ చేసేసి అందులో కూడా ఒక లేయర్ మట్టి వేసేస్తే మనకి అది కూడా కిచెన్ వేస్ట్ తయారైపోతుంది. అది ఇది రెండు రెడీ అవుతాయి. రెండిట్లోనూ ఏదైనా జినియా విత్తనాలు, మళ్ళా కాస్మోస్ ఇవన్నీ ఉన్నాయండి. వేద్దాం అనుకుంటూ ఏదో ఒక పని వస్తుంది. గార్డెన్ పని చేద్దామంటే పైన మీకు చూపిస్తాను తర్వాత. ఎంత అడవిలాగా పెరిగిపోయిందంటే, నేను వేసిన ఒక్కటైతే దాన్ని వేస్ట్గా వచ్చిన కలుపు వేరేది. టమాటా నారు పోద్దాం అనుకున్నాను. ఈ నెంబర్ ప్రతి మొక్కలో టమాటా వచ్చేసిందండి. ఇప్పుడు నాకేమో అలా వేస్ట్ చేయబుద్ధి కాదు. ఇప్పుడు రేపంతా అదే పని. నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను. ఎంత ఆ టమాటాల మొక్కలన్నీ ఏం చేయాలో తెలీదు. అంతంత పాట్స్ మన దగ్గర ఎక్కడ ఉంటాయి చెప్పండి. అన్ని మొక్కలు నాకా తీసి పడేయాలనిపించదు. చూడాలి ఇప్పుడు ఏం చేయాలో. పైగా పూల విత్తనాలు ఏమైనా వేసుకుందామంటే ఎంతసేపు ఇవే టమాటాలు వేస్తే బోర్ అవుతాం కదా. ప్రతిసారి ఒకటే రకం అంటే ఇప్పుడు మనలాగా చిన్నగా ఇప్పుడు ఫామ్ లాగా ఉందనుకోండి, అన్ని రకాలు వేసుకోవచ్చు. మనలాగా ప్లేసు మట్టి అన్నీ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అన్ని రకాలు కాస్త ప్లేస్లోనే పెంచగలగాలి కదా. అది ఇప్పుడు నా దగ్గర అయితే ఎక్కువ కనకాంబరాలు, పూలలో అయితే కనకాంబరాలు ఉన్నాయండి, మందారాలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, ఇప్పుడు చామంతులు ఉన్నాయి. మళ్ళీ కూరగాయల్లో అయితే అన్నీ వంకాయలేనండి. వంకాయలు, టమాటాలు, మిరపకాయ నారు కూడా లేదు నా దగ్గర. అది కూడా వేసుకోవాలి ఇప్పుడు. అవన్నీ కొత్త రకాలు ఇంకా పెంచుదామంటే ఇప్పుడు చలికాలం అయిపోయింది. చలికాలం పంట కోసం అనుకున్నాను నేను. అదేం చేయలేకపోయాను. కనీసం ఎండాకాలం పంటల కోసమైనా మనం ఎండాకాలం ఏం పెంచగలమో దానికోసం ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అయితే కంపోస్ట్ చేయడం ఒక్కటే కాదండి, దానివల్ల వచ్చే చెత్త అదంతా క్లీన్ చేసుకునేటప్పటికి ఉంటుంది అసలు తలకాయ నొప్పి. ఇదంతా చిరాగ్గా అనిపిస్తే కొంతమంది చేయలేరు. నాకు చిరాకే. కాకపోతే నాకు కంపోస్ట్ చేయాలి అనేది నేను అందరూ పెద్ద పెద్ద గార్డెనర్స్ని చూసి నేర్చుకున్నాను. మన కిచెన్లో వచ్చే ఏది కూడా మనం వేస్ట్గా పడేయకూడదు అనేది నేను నేర్చుకున్నాను. ముందైతే నాకు ఇవన్నీ చేయాలంటే చిరాగ్గా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఒక్క ఉల్లిపాయ తొక్క పడేయాలన్నా కూడా నా ప్రాణం పోతుంది. అంత అలవాటు అయిపోయింది నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ఓ పక్కకైతే తీసి పెడతాను. అది ఏమైపోతుందంటే నేను కంపోస్ట్ చేద్దామని ప్రిపేర్ చేసేటప్పటికే సగం కంపోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే దాని ప్రాసెస్లో అది ఉంటుంది కదా. మీరు చూస్తే ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ వేసిన కవర్లన్నీ సగం కంపోస్ట్ అయిపోయినవే ఉన్నాయి. అందుకే కంపోస్ట్ తొందరగా రెడీ అవుతుంది. అవల పక్కకు తీసి పెట్టి ఒకసారిగా వేస్తే ఒక 15 రోజుల్లోనే కంపోస్ట్ రెడీ అయిపోతుంది. కాకపోతే కొత్తది కూడా ఉంటాయి వెజ్జీస్ వేస్ట్వి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ అసలు ఆల్మోస్ట్ 300 కంపోస్ట్ అయిపోతుంది నా దగ్గర, కవర్లలోనే అయిపోతుంది. అయితే ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నా మీకు. ఆకుకూరలు కూడా ఎక్కువ పెంచుదామంటే నేను మా అబ్బాయి అండి ఉండేది ఇంట్లో. ఏం చేసుకుంటాను చెప్పండి. అందుకనే నేను ఎక్కువగా పూలు అంటే దేవుడికి కంపల్సరీ పెడతాము, అవసరం అవుతాయి కాబట్టి పూల మొక్కలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. మా అబ్బాయి కూడా అమ్మ ఎక్కువ పూల మొక్కలు పెంచు అంటున్నాడు. చూడటానికి కూడా ఆహ్లాదంగా ఉంటాయి కదా. కాయగూరలు ఏముంది ఎంత పెంచినా మనకి ఏదో ఒకటి తక్కువ పడుతూనే ఉంటాయి. అయినా సరే దొండపాదు నేను తెప్పించాను కదా కేరళ నుంచి, కొన్ని మొక్కలు తెప్పించినప్పుడు అందులో దొండపాదు కూడా అది వస్తుంది తీగ. దాన్ని చేయాలి. ఇప్పుడు ఈ శంకు పూలది కూడా చాలా మటుకు మళ్ళీ తగ్గాయి పూలు. అంటే చలికాలంలో ఎక్కువ వస్తాయి అనుకుంటా ఇవి. కాకపోతే కాయలు వచ్చేసాయి. అంత పువ్వులు తెంపడం మనం మానేస్తే కాయలు ఫామ్ అవుతాయి కదా. వీటన్నిటిని మళ్ళీ ఒక కొలిక్కి వేయాలి. గార్డెన్లో చాలా పని ఉంది. ఈ పండగ ఇదిలో పడిపోయి గార్డెన్ పనికి రాకపోయేటప్పటికి చాలానే పని పెండింగ్ ఉందన్నమాట. ఇవి చూసారా గ్లాడియస్ చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే అన్నీ ఒకటే కలర్ ఇచ్చారండి. కలర్స్ చాలా ఉంటాయి వీటిల్లో. నర్సరీ మేళలో కూడా మనం 10 సార్లు అడిగి తీసుకోవాలండి బాబు. వాళ్ళు చెప్పేది ఒకటి, ఇచ్చేది ఒకటి.
ఇది చూడండి, అన్ని దుంపలు కనీసం 11, 15 దుంపలు ఉన్నాయి. అన్నీ ఒక కలర్ ఏం చేసుకుంటాను చెప్పండి, వేరు వేరు కలర్స్ ఇవ్వాలి కదా వాళ్ళు. అన్ని దుంపలు ప్యాకెట్ చేసి ఒకటే ప్యాకెట్లో అన్నీ ఒకటే కలర్ అమ్ముతున్నారు. అట్లా అమ్మితే ఏం లాభం? కలర్స్ ఇస్తేనే పెంచుకునే వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి అట్రాక్షన్గా ఉంటుంది. ఇంకోటి, ఈ మొక్కలు చూడండి, ఇవి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇవేంటో తెలీదు, మంచి ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. పీకడం ఎందుకని నేను పీకలేదు. అవి ఏమైనా పిచ్చి మొక్కలు అయితే తీసేస్తాను. అందుకే కొంచెం దయచేసి ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ టమాటా మొక్కలు చూసారా, ఇవి నేను వేసినవి కావు, వాటంతట అవి వచ్చినవే. అందుకనే అంత బలంగా పెరుగుతున్నాయి. అదే నేను వేసినవి చూపిస్తాను మీకు. అవి నేను వేసి కూడా ఒక 15-20 డేస్ అవుతుంది. మీరు చూసే ఉంటారు ఆ రోజు టమాటా మొక్కలు నాటాను. పాలకూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే మాత్రం ఒక చెట్టులాగా పెరిగిపోతుందండి పాలకూర. మంచి చూస్తే బాగా అనిపిస్తుంది కదా. అది పెద్ద బకెట్లో ఉంది, అందుకనే ఒకటే మొక్క కానీ అంత ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతుందన్నమాట. వంకాయ మొక్కలు అయితే అన్నీ ఇట్లా ఆరోగ్యంగా ఉన్నాయండి, నవనవలాడుతూ ఉన్నాయి. కాకపోతే పైన చూసారా అడవిలాగా అయిపోయింది మొత్తము. నేను ఒక 3 డేస్ ఉత్తి మా పిల్లలు ఎవరో ఒకళ్ళు వచ్చి నీళ్లు పోస్తున్నారు. ఒక 1 వీక్ నుంచి కొంచెం గార్డెన్ని పట్టించుకోవట్లేదు అనమాట. అందుకనే ఆ గార్డెన్ అలా ఉంది. అన్నీ కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగిపోయాయి. చిన్న హార్వెస్ట్ ఉంది. అక్కడక్కడ టమాటాలు, అక్కడక్కడ వంకాయలు, 4 కాకరకాయలు, పూలు అన్నీ ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకోవాలి అవి కూడా. ఇవన్నీ ఒకటే బకెట్లో బోల్డ్ దానిమ్మ మొక్కలు వచ్చేసాయి. అవన్నీ సపరేట్ చేయాలి. ఇవన్నీ నేను తయారు చేసిన బాటిల్స్ ఎంత బాగున్నాయో కదా. నాకైతే భలే అనిపిస్తున్నాయి. వీటి నిండా కనకాంబరాలు పెట్టాను కదా, అవి బాగానే ఉన్నాయండి, అన్నీ హెల్తీగా ఉన్నాయి. కనకాంబరాలు చిలక ముక్కువే, ఎందుకో ఆకులు వైట్గా వస్తుంది ఆకుల మీద. మళ్ళీ అవన్నీ తీసేసి వేరే వేయాలా అని ఆలోచిస్తున్నాను. మనకి సీడ్స్ గ్యాదర్ చేసుకోవాలి కదా ఫస్ట్. ఇదిగోండి చిక్కుళ్ళు గుత్తిగా వచ్చే చక్కగా. ఈ టబ్స్ అన్నీ ఖాళీ చేసి మళ్ళీ ఆకుకూరలు వేయాలి. ఎండాకాలం వేస్తే అవి రావు, ఇప్పుడే వేసేస్తే అప్పటికి సర్వైవ్ అవుతాయి. అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి. ఇంక ఈ కాకరపాదు పని కూడా అయిపోయినట్టే ఉంది, తీసేయాలి. ఇదేమో నేను కేరళ నుంచి తెప్పించాను కదా గుర్రండెక్క, అది అలా వస్తుంది. వాటి గురించి నాలెడ్జ్ లేదు నాకు. చామంతి పూలు అయితే సూపర్గా వస్తున్నాయండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మొక్కలే. ఇప్పుడు ఈ ఇయర్ కొన్న మొక్క అయితే ఏదీ లేదు. ఆ బకెట్లో ఇందాక చూసారుగా పాలకూర పక్కన ఆరెంజ్ కలర్ ఒకటి ఈ ఇయర్ కొన్నది. ఇవన్నీ పాత మొక్కలే. వీటిని మళ్ళీ జాగ్రత్త చేసుకొని నెక్స్ట్ ఇయర్ దాకా కాపాడుకోవాలి. ఈ వంకాయలు మొన్న నేను నాటాను కదా, ఇప్పుడు హెల్తీగా వచ్చేసాయి. ఇది మన గార్డెన్ లుక్ అనమాట. మీకు ఒకసారి చూపిద్దాం కదా అని అంతా తీసాను. పొద్దున్నే గార్డెన్లోకి వస్తే భలే హాయిగా అనిపిస్తుందండి, ప్రశాంతంగా. వంకాయలు అయితే మొత్తం అడవిలాగా పెరిగిపోయాయి చూసారా బాటిల్స్లో. ఒక్కొక్క మొక్కే, కాకపోతే భలే గుబురుగా వచ్చేసాయి వంకాయ మొక్కలన్నీ. ఇదిగోండి గులాబీ మొక్కలు తగ్గిపోయాయి, టమాటాలు విపరీతంగా వచ్చేసాయి. ఇప్పుడు రేపు ఎప్పుడన్నా పని కట్టుకుని టమాటా మొక్కలన్నీ పీకేసేయాలి వీటిలో, లేకపోతే ఆ గులాబీ మొక్కకి బలం రానికుండా అన్ని టమాటా మొక్కలు చూసారు ఎన్ని వచ్చేసాయి. ఎవరో విత్తనాలు వేసినట్టు. నేను ఏది వేయలేదండి. కాకపోతే మనం కిచెన్ వేస్ట్ వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్లో కనుక టమాటా గింజలు ఉన్నాయంటే మాత్రం ఇలా వచ్చేస్తాయి. అయ్యో టమాటా మొక్కలు నాటలేకపోయానే అన్న నా బాధ అంతా తీరిపోయిందండి. వంకాయలు అయితే భలే పిందెలు వస్తున్నాయి అన్నిట్లోకి. ఇది వీడియో తీద్దాం కదా వస్తే ఈ కందిరిగా చూసారా నా ఫోన్ చుట్టూనే తిరుగుతుంది. అది ఎక్కడ కరుస్తుందో అని నాకు భయం అనమాట. అందుకే నేను ఈ ఒక్క సీన్ తీసేసి ఇంకా కిందికి వచ్చేసాను. పొద్దున్న వెళ్ళి గార్డెన్ని చూసుకుంటే భలే హాయిగా అనిపిస్తుంది ప్రాణానికి. అలాగే నేను మన బఠానీ గింజలు కూడా వేశాను కదా, వాటి అప్డేట్ అనమాట ఇది. చూసారా చక్కగా వస్తున్నాయి మొక్కలు. 1-2 పోయాయి కానీ మిగతా అన్నీ వచ్చినాయండి. మరి ఇప్పుడు నేను బఠానీని ఫస్ట్ టైం వేయటం, నాకు తెలియదు ఇప్పటిదాకా. చిన్న కంటైనర్స్లో వేసాను. కింద ఉన్న మందారం మొక్క చూసారా భలే పూలు వచ్చాయి, థిక్ కలర్ వచ్చింది ఇది. ఈ టబ్లో ఉన్న చామంతులు ఒక కర్ర పట్టి దానికి ఇవి మొక్కలు కట్టాలి అనుకుంటున్నా, రోజుకి ఆ పని మాత్రం అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపించేటప్పటికి ఈ చామంతుల్ని కూడా ఒక పక్కకు తీసుకొస్తాను. ఇది కేరళ నుంచి తెప్పించినవే. ఇవి ఏమిటో వింతగా పూలు వస్తున్నాయి వాటికి. ఈ పాలకూర అంతా వళ్ళిపోయింది, నీళ్లు పోయాలండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ సపోర్ట్ నాకు ఇస్తారనుకుంటున్నాను. అలాగే నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్స్ మాకు ఎంతో పనికొస్తాయి. ఎందుకంటే మన వీడియోస్ ముందెళ్ళడానికి ఎన్ని లైక్స్ వస్తే మనకి అంత మన వీడియోని వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు అందరికీ అన్నమాట. కాబట్టి లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే కామెంట్స్ అనేవి నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎలా అనిపిస్తున్నాయో నా వీడియోస్ అనేది నేను తెలుసుకోవాలి కదా. సబ్స్క్రైబర్స్ మాత్రం ఆగిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవన్నీ కేరళ నుంచి తెప్పించుకున్న మొక్కలు అనమాట. పాట్స్ మీషో నుంచి తెప్పించుకున్నాను. ఈ మొక్కమో ఎదురుగుండా ఆవిడ ఇచ్చింది. అలా ఇండోర్ ప్లాంట్స్ కూడా అన్నీ పెంచుతున్నానండి. కిచెన్ విండో నుంచి మనకి వ్యూ చక్కగా కనిపిస్తుంది. ఎలా అనిపించింది నా వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కొంచెం లెంతీగా ఉన్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.